ఒకరోజు బస్ స్టాండ్లో హీరో ఎంట్రీ, ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ. వీళ్ళిద్దరూ చూసుకుంటారు, కన్నులు కన్నులు కలుస్తాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, 2 సంవత్సరాల తర్వాత అలానే చూసుకుంటారు కానీ మాట్లాడుకోరు. ఒకరోజు సడన్ గా హీరోయిన్ వాళ్ళ డాడీ ఎంట్రీ. హీరోయిన్ వాళ్ళ డాడీ హీరోయిన్ ని చూసి ఎవరినో చూస్తుందని డౌట్ వచ్చి ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్. అది తెలుసుకున్న హీరో గుండెలు బాదుకుంటాడు, కుమిలిపోతాడు, ఏడుస్తాడు, చచ్చిపోదాం అనుకుని చాకు మెడ దగ్గర పెట్టుకుంటాడు. కానీ నేనెందుకు చావాలి, తను కదా చావాల్సింది అనుకుని పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు. పెళ్లి తనని చంపుదాం అనుకుని వెళ్తే హీరో షాక్. అక్కడ హీరోయిన్ పక్కలో ఉండేది హీరో గారి బెస్ట్ ఫ్రెండ్. అంటే హీరోయిన్ 2 రోజులు లైన్ వేసింది హీరో కాదు, హీరో గారి బెస్ట్ ఫ్రెండ్ కి బస్ స్టాప్ లో. అది తట్టుకోలేకు ఇంకా కాలేదు. అది తట్టుకోలేక హీరో ఆ చాకు తీసుకుని పచా 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 అంటూ చచ్చిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏడుస్తుంది, బాధపడుతుంది. హీరో గారి ఫ్రెండ్ అక్కడికక్కడే చచ్చిపోతాడు. హీరోయిన్ ఇంకా తాళి తెంపేసి ఆడి డాడీకి ఒక పంచిస్తుంది పటాక్మని. శుభం. ఫెంటాస్టిక్. 100 కోట్లన్నా. ఏం స్టోరీ రాసేవన్నా నిజంగా. లే ఉంది. ఇన్ని రోజులు ఎక్కడున్నావన్నా?